ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగుదాం. కాంగ్రెస్ నేతలతో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ళు పవర్లో ఉంటాం. సర్వేలు సమీకరణల ఆధారంగానే ఎంపీ టికెట్లు. కేసీఆర్ చంప చెల్లుమనేలా మనం మెదకు సీటు గెలవాలి. అన్ని జిల్లాలో ఎన్నికల ప్రచారం చేపడతామని వెల్లడి. ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. సర్వేలు, ఇతర సమీకరణాలు పరిగణలోకి తీసుకునే టికెట్లను ఏఐసీసీ ప్రకటించిందని, అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలని, చిన్నపాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని అన్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలపాలని పార్టీ టార్గెట్గా పెట్టుకుందని, ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఏమంటుడు సారు రేవంత్ రెడ్డి గారు అంటే, ఇక ఒక్కసారి టైటిల్ చూస్తే ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దామంటున్నారు, కలిసి ముందుకు సాగుదాం, కాంగ్రెస్ నేతలతో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ మనకు ఒక వార్త కనిపిస్తున్నది. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్టు ఉంటేనే 10 ఏళ్ళు పవర్లో ఉంటాం. సర్వేలు, సమీకరణాలు అన్నీ చూసి టికెట్లు కేటాయించడం. చిన్న తప్పు చేసిన ప్రతిపక్షాలకు మైలేజ్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి కలిసికట్టుగా పోదాం. చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా సర్దుబాటు చేసుకొని మాట్లాడుకొని పోదాం. 14 సీట్లు గెలుద్దాం, 17కు 14 సీట్లు గెలుద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న డీసీసీ ప్రెసిడెంట్లు, ఇక ఎమ్మెల్యేలతోటి, ఇక ముఖ్య నేతలతోటి మాట్లాడినటువంటి మాట. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్న. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మీకు ఒక సూటి ప్రశ్న. మీరు ఇక్కడ చెప్తారు, నిజంగా 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డాం, కార్యకర్తలు ఎంతో కష్టపడి సపోర్ట్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కదా. మరి నిజంగా అదే కార్యకర్తల్ని అడిగి ఎలా టికెట్లు కేటాయించిరా? మీరు అన్నటువంటి సర్వేలు, సమీకరణాలు సమతుల్యను పాటించి ఎలా టికెట్లు ఇచ్చిరా? ఇప్పటికే మాదిగల నాయకుల మధ్య విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం మాలలకు మాత్రమే ఎంపీ సీట్లు కేటాయించరు, మాదిగలకు అన్యాయం చేసినట్టు మందకృష్ణ కూడా మీ పార్టీలో జరుగుతున్నటువంటి నాయకుల అన్యాయాల మీద ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీసీలకు ఇవాళ బీజేపీ 5 సీట్లు బీసీల బిడ్డలకు కేటాయిస్తే, బీఆర్ఎస్ 6 సీట్లు బీసీ బిడ్డలకు కేటాయిస్తే, కాంగ్రెస్ కేవలం 3 సీట్లు బీసీలకు కేటాయించింది. ఆ 3లో దానం మొన్నొచ్చినటువంటి నాయకుడు, వలస నాయకుడు. ఆ 3లో ఇక నీలమ్మధు మెదకు మొన్నొచ్చినటువంటి నాయకుడు. మరి ఎవరయ్యా నువ్వు బీసీ బిడ్డకి ఇచ్చిన టికెట్ ఏ బిడ్డకి ఇచ్చినావు? ఏ నిజమైన నికార్సైన కాంగ్రెసు కార్యకర్త అయినటువంటి నాయకుడికి బీసీకి ఇచ్చినవయ్యా? ఒక్కసారి ఆలోచించాలి. మరి గతంలో రాహుల్ గాంధీ కూడా అనేక మార్లు ఖచ్చితంగా న్యాయం చేస్తాం బీసీలకు, ఉదయపూర్ డిక్లరేషను, ఇక ఇతరితర డిక్లరేషన్లు ఇచ్చినటువంటి హామీల్ని మేము నెరవేరుస్తామన్నారు. ఎక్కడున్న ఈ డిక్లరేషన్లు? రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ఎక్కడున్నది? ఇక్కడ మాదిగలకు న్యాయం లేదు, ఇక్కడ బీసీ బిడ్డలకు న్యాయం లేదు. నిజంగా కాంగ్రెస్లో కష్టపడ్డటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ సీట్లు లేవు. నిన్నగాక మొన్న వచ్చిన కడియం కావ్యకు సీటు ఇస్తిరి. వరంగల్లో కాంగ్రెస్లో కష్టపడి కాంగ్రెస్ కోసం రక్తం దారం పోసి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక్క నాయకుడు, ఒక్క కార్యకర్త, ఒక్క లీడర్ కూడా లేడా ఎంపీగా గెలవడానికి? కడియం కావ్యకి ఎలా టికెట్ ఇస్తిరి? మల్కాజ్గిరిలో ఏ కాంగ్రెస్ నాయకుడు లేడా? పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఇస్తిరి వలస వచ్చిన నాయకులకు. సికింద్రాబాద్లో దానంకి ఇస్తిరి. చేవెళ్లలో రంజిత్ రెడ్డికి ఇస్తిరి. అంటే చేవెళ్లలో కూడా నాయకులు లేడా? ఇవాళ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇలా కాంగ్రెస్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టుగా ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలే అధికారంలోకి తెచ్చిరంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలే కష్టపడరంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలే కన్నీళ్లను దారబోసి, చెమటను దారబోసి ఇలా అధికారంలోకి తీసుకొచ్చి అంటున్నారు. మరి అటువంటి కార్యకర్తలకు, మరి నాయకులకు ఇస్తున్న విలువ ఇదేనా?
సో ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా 14 సీట్లను గెలిపియాలి, మళ్ళా ఢిల్లీలో కూడా మనమే జెండా ఎగరవేయాలనేటువంటి వాదనతో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. సో అదే రీతిలో అదే సెంటిమెంట్ రిపీట్ చేయనికే ఇక తుక్కుగూడ వేదిక కూడా సభను ఏర్పాటు చేస్తున్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరొక వార్త చూద్దాం.